హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ అంటే చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక రివ్యూ అయితే స్టార్ట్ చేస్తాం భయ్య. ఇక మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే ఫస్ట్ అనమాట రవితేజ వాళ్ళ నాన్నకనమాట అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా ఇష్టం. దాని కారణంగా అతనికి అమితాబ్ బచ్చన్ పేరు పెడదామని అనుకుంటారు. కానీ ఆయనైతే ఒప్పుకోడు. రవితేజ అన్న నాకు మిస్టర్ బచ్చన్ హీరోయిన్ పెట్టుకుందాం అని మిస్టర్ బచ్చన్ పేరు అయితే పెట్టుకుంటాడు. అదే కాకుండా భయ్య ఈయన మంచి సిన్సియర్ ఆఫీసర్. ఈయన జాబ్ వస్తుంది, అదే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా. ఎక్కడ చేసినా సరే అసలు సిన్సియర్గా అనమాట ఆ రైడ్ మొత్తం ఫినిష్ చేసుకుని వస్తారు. ఎవరైనా సరే సిన్సియర్గా ఉంటే దాన్ని ఏం చేస్తారు మనందరికీ తెలిసే. అది అతనేమో సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే భయ్య రవితేజ అన్న సస్పెండ్ అయ్యాక ఊళ్ళోకి వస్తాడు. ఊళ్ళోకి వచ్చాక అక్కడ హీరోయిన్స్తో రొమాన్స్లు ఆ సాంగ్స్ ఉంటాయి. ఇది మనం ట్రీజర్లో ట్రైలర్లో చూసినట్టు ఆ హీరోయిన్తో భాగ్యశ్రీతో అనమాట ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఊహించుకునే అవసరం లేదు. అసలు ఏం లేదు. హీరోయిన్ అనమాట ఎక్స్పోజింగ్ ఒకటి, ఎక్కడ చూసినా ఎక్స్పోజింగే. అలాగే తన ఫేస్లో అనమాట ఎక్స్ప్రెషన్స్ కూడా మంచిగా లేవు. ఆ స్టోరీ చేయడం కూడా బాగాలేదని నాకైతే అనిపించింది భయ్య. చాలా దారుణం హీరోయిన్ విషయం అనమాట. సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్లో డ్యాన్స్ అవి చూసుకుంటే నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత ఆయనకి జగపతి బాబు వాళ్ళ ఇంట్లో అనమాట రైడ్ చేయాలని వస్తుంది. అయితే అక్కడ ఎవరు రైడ్ చేసినా వాళ్ళని చంపేస్తారు. దాని కారణంగా రవితేజ అన్నని మళ్ళీ జాబ్లో అయితే పిలుస్తారు. పిలిచినాక అక్కడ చూడాలి, ఈయనేమో వారం రోజులు చేస్తాడు పోయి అక్కడ రైడ్. ఎవరైనా సరే పొద్దున్న పోయి సాయంత్రం తీసుకొస్తారు. ఇదే మైనస్ అని నాకైతే అనిపించింది. అంతసేపు ఎవరైనా చేయరు. అయితే ఆయన సీఎంతో కాల్ చేపిస్తారు, అలా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో కాల్ చేపిస్తారు. అయినా సరే రవితేజ అన్న వినడు. అయితే అక్కడ ఫైట్స్ అయితే ఉంటాయి, భారీ ఫైట్స్ అయితే ఉంటాయి. కానీ అవన్నీ ఊజులోని ఫైట్లు. అదేగా మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత బాగాలేదు, చాలా దారుణంగానే నాకైతే అనిపించింది. కానీ రవితేజ అనే యాక్టింగే బాగుంది ఈ మూవీలో నాకు. అలాగే డైలాగ్స్ భయ్య, డైలాగ్స్లో అసలు చెప్పలేను, జేబులో పెట్టుకోవడం చేతులు అలాంటి డైలాగ్స్ అయితే చెప్పారు. అసలు డైరెక్టర్ గారు ఈ విధంగా ఎందుకు చేసినా నాకైతే అర్థం కాలేదు. రవితేజ అన్న ఈ మూవీ రీమిక్సే బాలీవుడ్ వాళ్ళది. కానీ ఆ రైడ్ మూవీ అనమాట చాలా మంచి కలెక్షన్ వసూలు చేసింది. దీన్ని తెలుగులో రీమేక్ చేసి అనమాట ఆ మూవీ పరుగు తీశారు నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఆ మ్యూజిక్ని స్టార్ట్ చేసిన వాడు వెళ్ళిపోయాడు అంటూ ఆ మ్యూజిక్ అలాగే వస్తూనే ఉంటుంది. అదే కాకుండా రవితేజ పర్ఫార్మెన్సే బాగుంటుంది. ఎంతైనా సరే రవితేజ పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా సరే ఏ మూవీలో కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ మూవీలో హీరోయిన్ అస్సలు సెట్ కాలేదు. ఆ ఎక్స్పోజింగ్ అది ఏది అనుకొని వెళ్ళడమే తప్ప, కానీ వెళ్ళాక కూడా అక్కడ అంతలా ఏమీ ఉండదు. మనకి ట్రైలర్లో చూపించినట్టే ఉంటుంది. ఇదే భయ్య స్టోరీ. అసలు మీరు వెళ్తే కానీ మీకు ఆ ఫీల్ కలగదని నాకైతే అనిపించింది భయ్య. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియోకి మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.